అందరికీ శుభోదయం. నిన్న నాకు ఒక విషయం అర్థమైంది. మనం ఒక పని ప్లాన్ చేసుకుని ప్రతిసారి దాన్ని పోస్ట్పోన్ అవుతుందంటే దాన్ని ఫోర్స్ చేయడం కన్నా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకొని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం బెటర్ అని. మనం అనుకున్న టైంలో కొన్ని పనులు అవ్వకపోవచ్చు, అది మన ఫెయిల్యూర్ కాదు, మన టైం ఇంకా రాలేదనుకోవాలి. ఒకరోజు ఆ టైం కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. అందుకే ప్రజెంట్ నేను చేస్తున్న షార్ట్ ఫిల్మ్ కొన్ని రోజులు లేదా కొన్ని మంత్స్ పోస్ట్పోన్ చేసుకుంటున్నా. కానీ ఒక విషయం మాత్రం పక్కా, షార్ట్ ఫిల్మ్ తీయడం మాత్రం ఎప్పటికీ ఆపను. నా మీద నాకు నమ్మకం ఉంది. కరెక్ట్ టైం వచ్చినప్పుడు మంచి షార్ట్ ఫిల్మ్తో మళ్ళీ కలుస్తా. ఇంకా షార్ట్ ఫిల్మ్ పోస్ట్పోన్ చేశా కాబట్టి లాంగ్ హెయిర్ రిమూవ్ చేసి మళ్ళీ షార్ట్ హెయిర్ వచ్చేసా. ఎలా ఉందో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈరోజు మనం ఫాస్టింగ్, ఫ్రెష్గా రెడీ టెంపుల్కి వెళ్దాం. ఎందుకో తెలియదు, చిన్నప్పుడు ఎవరైనా దేవుని చూసి ఎమోషనల్ అయితే నేను అది చూసి నవ్వేవాడిని. కానీ ఇప్పుడు మన లైఫ్లో కొన్ని సిచ్యువేషన్ వచ్చాక ఆ ఎమోషన్ మీనింగ్ ఏంటో అర్థమవుతుంది. ఆ తర్వాత మన ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాం. కంప్లీట్ అర్థం కాకపోయినా ఒక 60% క్లియర్ అయింది. ఇంకా రిటర్న్ రూమ్కి వచ్చేసాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్దాం. మార్నింగ్ ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. కానీ మనం మార్నింగ్ లేట్ అవుతుందని త్వరగా వెళ్ళిపోయాం. ఏంటి మామ ఇంకా కుకింగ్ వీడియోస్ ఏం రావట్లేదు అని అడుగుతున్నారు. ప్రజెంట్ రూమ్లో గ్యాస్ అయిపోయింది. కొత్త గ్యాస్ వచ్చిన వెంటనే రెగ్యులర్గా కుకింగ్ వీడియో స్టార్ట్ చేస్తా. ఫైనల్గా డిన్నర్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళి ఒక బనానా జ్యూస్ తాగి డే ఫినిష్ చేసి గుడ్ నైట్, బాయ్.